ఇప్పుడు డిజైన్ అనేది మనకి సైజ్ అనేది ఈక్వల్ గా 100x100 అనే ఉంటది ఇక్కడ. ఓకే ఈ 100x100 అనేది మనం 1 ఇంచ్ పెంచాలనుకోండి 110 చేస్తారు, 1 ఇంచ్ తగ్గించాలనుకోండి 90 చేస్తాం. అది ఇక్కడ 8.7 ఉంది కదా, ఈ 8.7 అనేది ఎక్స్. అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ 2 వాల్యూస్ ఉంటాయి, ఈ 2 వాల్యూస్ కాదు చూడాల్సింది, ఇక్కడ ఇచ్చేస్తారు 8.7. ఓకే ఇది y ఈజ్ ఈక్వల్ టు డీప్. అంటే ఇది వచ్చి దీంట్లో హాఫ్ కదా, అది 2 డిజైన్లు ఇటు సైడ్ కలిపి ఇది హాఫ్ డిజైన్స్ మాట. అలాగా ఇక్కడ హాఫ్ కనిపిస్తుంది మీకు. హాఫ్ వచ్చి 4.3, హాఫ్ వచ్చి 4.4 అలా చూపిస్తుంది. అందుకే మనకి ఇక్కడ 2 వాల్యూస్ చూడకంటే డైరెక్ట్ ఇక్కడ చూసుకోండి. ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8.7. ఆ 8.7 అనేది ఇక్కడ 100కి ఈక్వల్. 1 ఇంచ్ పెంచాలనుకోండి 110 పెడతాం, 1 ఇంచ్ తగ్గించాలనుకోండి 90. హాఫ్ ఇంచ్ పెంచాలంటే హాఫ్ ఇంచ్ పెంచాలంటే 9.5 ఏమో వస్తుంది. అది ఎట్లా వస్తుంది? హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ కి ఈజ్ ఈక్వల్ టు 10 పాయింట్స్. హాఫ్ ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 5. హాఫ్ ఇంచ్ పెంచాలంటే 10.5. 105 ఎట్లా నాకు అర్థం కాలేదు. 100 కి 5 పాయింట్లు పెంచితే ఎంత అవుద్ది? 100 ప్లస్ 5 ఎంత? 100 ప్లస్ 105 కదా. 105. అదే నేను అదే కదా చెప్పింది. మీరు 10.5 అన్నారు. 105 కదా. కరెక్ట్. ఓకే ఓకే ఇక్కడ అదే 1 ఇంచ్ పెంచాలంటే 110, హాఫ్ ఇంచ్ పెంచాలంటే 105. ఓకే ఓకే సేమ్ ఇది డీప్ వచ్చి మనకి ఇక్కడ ఉంటుంది 100x100 లో. ఇది y, ఇది x. ఓకే 1 ఇంచ్ పెంచాలంటే సేమ్, 1 ఇంచ్ తగ్గించాలంటే సేమ్. ఓకే మనకి ఇక్కడ 100 అనేది డిజైన్ అవుటర్ టు అవుటర్ వరకు ఇస్తాడు. అంటే 8.7 అనేది అవుటర్ టు అవుటర్. నెక్స్ట్ 10.7 అనేది ఈ అవుటర్ నుంచి ఈ అవుటర్ వరకు. ఓకే ఫుల్ ఏరియా ఇస్తాడు డిజైన్ అనేది, ఫుల్ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. డిజైన్ కలిపి ఫుల్ బార్డర్ తో కలిపి ఫుల్. మనం దాన్ని బార్డర్ ఎంత వస్తుందో డిజైన్ లో నుంచి తీసేయాలి. ఓకే ఇప్పుడు 8.7 ఇచ్చాడు కదా. అవును మధ్యలో గ్యాప్ 6 కామన్ గా 6 వస్తుంది. మనకి పెంచాలనుకుంటున్నాం 1 ఇంచ్. అవును 1 ఇంచ్ పెంచాలంటే పెంచుతాం 110 పెంచేటప్పుడు డిజైన్ కూడా పెరుగుతుంది. అంటే విత్ బార్డర్ తో సహా 1 ఇంచ్ పెరుగుతుంది. ఓకే తగ్గించాలన్నా విత్ బార్డర్ తో సహా 1 ఇంచ్ తగ్గుతుంది. ఓకే ఇంకోటి మెయిన్ థింగ్ ఇక్కడ మనకి 110 కాదు 115 కూడా పెట్టుకోవచ్చు. ఇది రేర్ బాగా, అంటే బాగా వెడల్పు కావాలనుకున్న వాళ్ళకి రేర్ ఇది 115. ఇది పెద్దదైపోతుంది కదండి. నేను చేపించిండు దానికి అడిగింది. ఇది బాగా డీప్ అయిపోతుంది. అంటే చూసారా ఇక్కడ డిజైన్ ఎలా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది, సాగినట్టు ఉంది. అవును అదే ఇక్కడ ఏమైంది దగ్గరగా అయ్యింది. అవును ఇలాగ మనకి అనేది ఇక్కడ 100 పెట్టి ఇక్కడ 115 చేసామనుకోండి, రెండిట్లకి గ్యాప్ ఎంత 15 పాయింట్స్ తేడా ఉంది. అంటే 1.5 ఇంచ్ గ్యాప్ ఉంది. ఆ 1.5 అనేది ఇక్కడ అనేది సాగిపోతుంది డిజైన్, ఇక్కడ అనేది దగ్గరగా అయిపోతుంది. చూసారా ఇక్కడ దగ్గరగా అయిపోయింది, ఇక్కడ సాగిపోయింది. అప్పుడు ఇది కూడా పెంచాలి కదా. అప్పుడు ఇది కూడా 110 చేసుకుంటే ఈక్వల్ గా సరిపోద్ది. మనకి లెంత్ ఎక్కువ అయిపోయినా డీప్ లో కలిసిపోద్ది, కటింగ్ లో పోద్ది. ఓకే లెంత్ ఎక్కువ అయినా పర్లే, తక్కువ చూసుకో. అవును ఓకే 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 అంతే. ఓకే నెక్స్ట్ 3వ స్టెప్. ఇది కొంచెం మైండ్ పెట్టాలి. అవునా కొంచెం ఎక్కువ కాదు. ఇదేంటంటే మనకి డిజైన్ ఎన్ని కలర్స్ ఇచ్చాడు? 6 కలర్స్ ఇచ్చిండారు. ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ కాదు, మనకి ఇక్కడ 8 వరకు వస్తుంది. ఓకే కానీ ఎక్కడ చూసుకోవాలి. ఇవి స్టిచెస్. ఓకే అంటే ఇప్పుడు మీరు కుట్లు పెట్టి కూడా క్యాలిక్యులేట్ చేసుకుని చెప్తారు కదా ప్రైస్ అనేది. ఇప్పుడు కుట్లు పెట్టి కూడా చెప్తాను అది లాస్ట్. ఓకే 6 కలర్స్ ఇచ్చాడు. ఓకే 6 కలర్స్ అనేది మనకి ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ కదా. అంటే ఒక సైడ్ 3 ఒక సైడ్ 3 ఉన్నాయి. అవును ఓకే ఇప్పుడు ఒక సైడ్ 3 తీసుకుంటే ఇంకో సైడ్ కూడా అవే కలర్స్. అప్పుడు ఒక సైడ్ తీసుకుందాం, ఇంకో సైడ్ ఎలా పెట్టాలో నేను చెప్తాను. ఇప్పుడు మన బ్లౌజ్ లో 3 కలర్స్ 3 కలర్స్ వాడాలనుకుంటున్నాం. ఎక్కువ అనుకుంటున్నాం. అయ్యే 3 కలర్స్ రిపీట్ చేస్తే అయిపోద్ది కదా. అవును ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ రెడ్ కొడుతుంది, తర్వాత గ్రీన్ కొడుతుంది, దాని తర్వాత బ్లూ, దాని తర్వాత ఎల్లో, 5 స్కై బ్లూ, 6 పింక్,
కానీ ఫస్ట్ కలర్ ఎక్కడ కొడుతుందో తెలుస్తుందా డిజైన్ లో? అంటే ఫస్ట్ కలర్ ఎక్కడ కొడుతుంది, సెకండ్ కలర్ ఎక్కడ కొడుతుంది అని తెలుస్తుందా? తెలియట్లేదు. సో తెలియాలంటే ఏం చేయాలంటే డిజైన్ మొత్తం ఒకే కలర్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ ఉన్న 12 numbers లో ఏదో ఒక నెంబర్ నొక్కుంటూ వెళ్ళిపోండి. డిజైన్ మొత్తం ఒక కలర్ అయిపోయింది చూసారా? అంటే మనం డిజైన్ అనేది ఇక్కడ ఎక్కడ హైలైట్ అయ్యేది 1 లో హైలైట్ అయ్యేది. ఇది ఇప్పుడు 6 కి వచ్చింది. అంటే మనం కలర్ ప్రెస్ ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేస్తుంది. ఇది మనకి 6 లో హైలైట్ అవుతుంది కదా. ఫస్ట్ కి తీసుకెళ్లాలంటే పైన ఆరో, అంటే ఫస్ట్ కలర్ రేపు మాత్రం తెలియాలి కదా. ఫస్ట్ కి వచ్చింది చూసారా? ఇప్పుడు మనకి ఫస్ట్ కలర్ ఎక్కడ కొడుతుందో తెలియాలి కదా. ఫస్ట్ కలర్ నేను 4 ఇచ్చా. 4 ఏంటి ఇక్కడ బిస్కెట్ కలర్. ఓకే, అవునవునవును. నాకు ఈ బిస్కెట్ కలర్ వద్దు. ఏ కలర్ పెడదాం? నెంబర్ 6 పెడదాం. 6 అంటే ఆరెంజ్ పెడదాం. అంటే ఇది ఇక్కడ ఎక్కడ హైలైట్ అవుతుంది? 2 లో హైలైట్. మనం 1 కదా వెళ్ళాల్సింది. అవును. మళ్ళీ పైకి వెళ్ళి నెంబర్ ఎంత? ఆరెంజ్ నెంబర్ 6 పెట్టాను. ఓకే. అంటే కలర్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ మనకి ఏ కలర్ కావాలనుకున్నాను? ఆరెంజ్ కావాలనుకున్నాను. ఇదే మెయిన్ ఇంపార్టెంట్, అంటే ఇదే కలర్ సెలెక్షన్. ఓకే, ఇదే ఇంపార్టెంట్. చూసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఎల్లో కలర్ ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ అవుతుంది, అవుట్లైన్ వస్తుంది చూసారా? అవును. అవుట్లైన్ ప్లేస్ లో నాకు ఆరెంజ్ కావాలనుకుంటున్నాను. ఆరెంజ్ అంటే మాకు వచ్చి 6 వస్తుంది. 6 వస్తుంది. మళ్ళీ ఆరో మార్క్ కి పోయి 6 కి పోవాలి. చూపించండి. ఆరో మార్క్ పోయి 6 కి పోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ 6 వచ్చిందా? అవును, వచ్చింది. అంతే. ఇప్పుడు మళ్ళీ ఒక కలర్ పెట్టా, స్కై బ్లూ. ఇన్నర్ పార్ట్ కొడుతుంది విత్ బార్డర్ తో. ఓకే, అవును. అక్కడ ఏ కలర్ కావాలి? నెంబర్ 11 వేద్దాం అనుకుంటున్నాను. గోల్డ్ జెర్రీ. ఓకే, గోల్డ్ జెర్రీ ఈ పాయింట్ లో కదా మీరు చెప్తా ఉండేది. ఓకే, అక్కడ మనకు గోల్డ్ జెర్రీ ఇస్తే లుక్ బాగుంటదేమో అని వేస్తున్నాను నేను. మళ్ళీ పైకి వెళ్ళి జెర్రీ నెంబర్ ఎంత? 11 పెట్టా. 11 కాదు, 12. గోల్డ్ జెర్రీ 11 కదా. 11 కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఇంకో కలర్ పెడితే అయిపోద్ది కదా. అవును. డైరెక్ట్ ఇంకో కలర్ ఏ కలర్ కావాలో చెప్పండి. 12 పెడుతున్నాను చూసారా? 12 ఎక్కడ పడుతుంది? బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ ప్లేస్ లో నాకు ఈ కలర్ కావాలనుకుంటున్నాను. జెర్రీ కావాలనుకుంటున్నాను. జెర్రీ ఇస్తాను. ఇక్కడ మనకి 3 కలర్స్ అయిపోయినాయి చూసారా? అవును. ఈ కలర్స్ 6, 11, 12 ప్రెస్ వస్తే అయిపోద్ది కదా మళ్ళీ. కానీ దానికంటే సింపుల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ 6 కలర్స్ ఇస్తాడు మనకు. పెట్టేసాం. ఒక కొన్ని డిజైన్స్ కి 6 కాకుండా 12 ఇస్తాడు. అంటే ఇది కలిపి ఇచ్చేదా వాళ్ళు? ఓకే, అట్లయితే దీంట్లో హాఫ్ మాత్రమే చేసుకోవాలా మేము? కొన్ని డిజైన్స్ కి మాత్రమే ఇలాగ హాఫ్ అండ్ హాఫ్ వస్తాయి. కొన్ని డిజైన్స్ కి 7 కలర్స్ వస్తాయి. మనం 7 కలర్స్ వాడాం కదా, 3 కలర్స్ వాడాలనుకుంటున్నాం. 3 కలర్స్ పెట్టేసి ఈ ఆప్షన్ నొక్కామనుకోండి, మిగతా 4 కలర్స్ కూడా అదే సెట్ చేసుకుంటది. ఇప్పుడు చూసారా? మనం ఏం నొక్కలేదు, నంబర్స్ ఏం నొక్కలేదు, ఆటోమేటిక్ సెట్ అయిపోయిందా? అంతే. అంటే డిజైన్ కి 7 కలర్స్ ఇచ్చేసిన 3 కలర్స్ పెట్టేసి ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే చాలు. ఓకే, మిగతా కలర్స్ అనేది అదే సెట్ చేసుకుంటది. ఓకే, అంటే మేము ఫస్ట్ ఈ దాంట్లోనే మేము మెయిన్ గా ఉండాలి. ఇది చూసుకుంటే కొంచెం మైండ్ పెడితే వచ్చేస్తుంది. ఇది ప్రాక్టీస్ లో కావాలి మీకు. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇది. ఓకే. ఇక్కడతో 3వ స్టెప్ అయిపోయాయి. 4వ స్టెప్ కలర్ కాంబినేషన్ కి మనకు తెలియాలి. కలర్ కాంబినేషన్ అనేది మనకి తెలియాలి. ఈ క్లాత్ మీదకి ఏమేమి కలర్స్ సెట్ అవుతాయి అనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇది ఇంకొకసారి చెప్తారా? చెప్పనా? ఓకే, బ్యాక్ నెక్ ఉంది. ఫస్ట్ డిజైన్ అనేది ఇలా కొడుతుంది కదా. డిజైన్ అనేది ఫస్ట్ ఎక్కడ ఏ కలర్ కొడుతుందో తెలియట్లేదు. తెలియాలంటే డిజైన్ మొత్తం ఏదో కలర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ లో హైలైట్ అవుతుంది చూడండి. కలర్ సెలెక్ట్ చేసా. నెక్స్ట్ కలర్కి వెళ్ళిందా? లేదు. వెళ్తుంది కదా, వెళ్తా ఉంది. హైలైట్ అయింది, నెక్స్ట్ కలర్ వెళ్తుంది. ఇంకొకసారి చేయండి. ఇప్పుడు ఇక్కడ 1 ప్లేస్ లో ఇక్కడ 1 హైలైట్ అవుతుంది చూసారా? అవును. బార్డర్ వచ్చింది. అవును. ఆ 1 ప్లేస్ లో నేను 2 కావాలన్నా, నెక్స్ట్ 2 నొక్కేసా. నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోయిందా బార్డర్ అనేది? వచ్చింది. మళ్ళీ 2 ప్రెస్ చేసా. నెక్స్ట్ కలర్ వెళ్ళిపోయిందా? అలాగే డిజైన్ మొత్తం ఏదో కలర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లాస్ట్కి వచ్చేస్తుంది. ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్కి వెళ్ళాలి. ఓకే. హలో, చెప్పండి. బెంగళూరులోనా?